హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ మూవీస్. ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో మనం మూవీస్ విత్ ఇంగ్లీష్ ఈ కంటెంట్ మాత్రమే పోస్ట్ అవుతుంది. ఎవరైతే సినిమాల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది నైట్ డ్రైవ్ అనే మలయాళం మూవీ నుండి తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అండి. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఒక మినిస్టర్ని ఇంటరాగేషన్ కోసం పిలుస్తారు. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఇదన్నమాట. చూడండి, ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ ద గోల్డ్ స్మగ్లింగ్ కేస్, బంగారం అక్రమ రవాణా కేసులో భాగంగా ద అక్యూజ్డ్ టూరిజం మినిస్టర్, ఓకే, ఇక్కడ అక్యూజ్డ్ అంటే నిందితుడు, ఓకే, ద అక్యూజ్డ్ టూరిజం మినిస్టర్ అంటే పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి నిందితుడు రాజన్ కురూప్, ఆయన పేరు రాజన్ కురూప్ అని హ్యాస్ బీన్ కాల్డ్. ఇక్కడ రాజన్ కురూప్ హ్యాస్ బీన్ కాల్డ్ అంటే ఆయన్నే పిలిచారు, ఆయన ఏం చేయలేదు. ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట, ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఇది, ఓకే. ద అక్యూజ్డ్ టూరిజం మినిస్టర్ రాజన్ కురూప్ హ్యాస్ బీన్ కాల్డ్ అంటే నిందితుడైనటువంటి పర్యాటక శాఖ మంత్రి రాజన్ కురూప్ని పిలిచారు. ఎక్కడికి? టు ద ఎన్ఐఏ ఆఫీస్ అంటే ఎన్ఐఏ ఆఫీస్కి అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పిలిచారు. దేనికి? ఫర్ అన్ ఇంటరాగేషన్ అంటే విచారణ కోసం, ఓకే. విచారణ కోసం టూరిజం శాఖ మంత్రి అయినటువంటి రాజన్ కురూప్ని ఎన్ఐఏ ఆఫీస్కి పిలిచారు. దేనికోసం? యాజ్ పార్ట్ ఆఫ్ ద గోల్డ్ స్మగ్లింగ్ కేస్, ఓకే, బంగారం అక్రమ రవాణా కేసులో భాగంగా పిలిచారనమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే మినిస్టర్ రాజన్ కురూప్ రీచ్డ్ ద ఎన్ఐఏ ఆఫీస్ ఎట్ డాన్, ఓకే. మినిస్టర్ రాజన్ కురూప్ రీచ్డ్ అంటే మినిస్టర్ రాజన్ కురూప్ చేరుకున్నారు. ద ఎన్ఐఏ ఆఫీస్కి చేరుకున్నారు. ఎట్ డాన్ అంటే వేకువజామున లేదా తెల్లారుజామునే చేరుకున్నారు. వితౌట్ ఇన్ఫార్మింగ్ ద మీడియా అంటే మీడియాకు చెప్పకుండా ఎన్ఐఏ ఆఫీస్కి తెల్లారనే చేరుకున్నారు. ఇన్ హిజ్ ప్రైవేట్ వెహికల్, ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి వెహికల్లో చేరుకున్నారు, ఓకే. ఇంటర్వ్యూషన్ అయిపోతుంది. మినిస్టర్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతుంటారు అనమాట. మీడియా పీపుల్ అడుగుతున్నారు, సార్, డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ గోల్డ్ స్మగ్లింగ్ కేస్? మీరు మాట్లాడాలనుకుంటున్నారా? అబౌట్ గురించి, దేని గురించి? దిస్ గోల్డ్ స్మగ్లింగ్ కేస్ అంటే ఈ బంగారం అక్రమ రవాణా కేసులో దాని గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారా? వై ఆర్ యూ హెసిటేటింగ్ టు టాక్ టు ద మీడియా? అంటే ఎందుకు సంకోచిస్తున్నారు లేదా ఎందుకు మొహమాట పడుతున్నారు? దేనికి? టు టాక్ టు ద మీడియాతో మాట్లాడడానికి ఎందుకు మీరు సంకోచిస్తున్నారు అని అడుగుతారు అనమాట. దానికి ఈ మంత్రి రిప్లై ఇస్తున్నాడు, హ్యావ్ ఐ ఎవర్ హెసిటేటెడ్? నేను ఎప్పుడైనా సరే మొహమాట పడ్డానా లేదా నేను ఎప్పుడైనా సరే సంకోచించానా? దేనికి? టు టాక్ టు ద మీడియాతోటి మాట్లాడడానికి నేను ఎప్పుడైనా సంకోచించానా లేదా నేను ఎప్పుడైనా మొహమాట పడ్డానా అని చెప్తుండు. ఇంకా ఏం చెప్తుండంటే ఐ హ్యావ్ బీన్ అలాంగ్ విత్ యూ ఆన్సరింగ్ ఆల్ యువర్ క్వశ్చన్స్, ఓకే. ఐ హ్యావ్ బీన్ అలాంగ్ విత్ యూ అంటే నేను మీతో పాటే ఉంటూ ఉన్నాను. ఆన్సరింగ్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అంటే మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ నేను మీతోనే ఉంటూ ఉన్నాను. ఎప్పటి నుంచి? ఫర్ ద పాస్ట్ 36 years అంటే
గత 36 సంవత్సరాలుగా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ నేను మీతోనే ఉంటూ ఉన్నాను. యాజ్ ఏ సోషల్ వర్కర్ అండ్ ఏ మినిస్టర్. యాజ్ ఏ సోషల్ వర్కర్ అంటే ఒక సోషల్ వర్కర్గా మరియు ఒక మినిస్టర్గా గత 36 సంవత్సరాల నుండి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ నేను మీతోనే ఉంటూ ఉన్నాను. ఇంకా ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ నాట్ మై డెసిషన్. దిస్ ఈజ్ నాట్ మై డెసిషన్. ఇది నా నిర్ణయం కాదు. ఎన్ఐఏ హ్యాస్ గివెన్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఎన్ఐఏ హ్యాస్ గివెన్ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ గివెన్ ఇచ్చింది. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. ఏమిచ్చింది అంటే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే గట్టి సూచనలను అంటే కఠినమైన సూచనలను ఇచ్చింది. నాట్ టు షేర్ డీటెయిల్స్. నాట్ టు షేర్ డీటెయిల్స్ అంటే వివరాలను పంచుకోవద్దని. విత్ ఎనీవన్ అంటే ఎవ్వరితో. ఓకే, ఎవ్వరితో వివరాలను పంచుకోవద్దని నేషనల్ ఇన్వెస్టిగేషన్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చింది. మీడియా పీపుల్ ఏం క్వశ్చన్ వేస్తున్నారంటే షుడెంట్ యూ ఇన్ఫార్మ్ ద పబ్లిక్. షుడెంట్ యూ ఇన్ఫార్మ్ ద పబ్లిక్. మీరు పబ్లిక్కి చెప్పకూడదా. మీరు పబ్లిక్కి చెప్పకూడదా. అబౌట్ దిస్ కేస్ సార్. ఈ కేసు గురించి మీరు పబ్లిక్కి చెప్పకూడదా సార్. వై ఆర్ యూ హైడింగ్ ద ట్రూత్. వై ఆర్ యూ హైడింగ్ ఎందుకు దాస్తున్నారు. ద ట్రూత్ నిజాన్ని. నిజాన్ని ఎందుకు దాస్తున్నారు సార్. మీరు పబ్లిక్ తోటి ఈ ఇష్యూ గురించి చెప్పకూడదా అని క్వశ్చన్ వేస్తే ఈ మినిస్టర్ రిప్లై ఇస్తుండు ఇట్స్ నాట్ మీ హూ ఈజ్ హైడింగ్ ద ట్రూత్. ఇట్స్ నాట్ మీ అంటే అది నేను కాదు. ఏది హూ ఈజ్ హైడింగ్ ద ట్రూత్ నిజాన్ని దాస్తూ ఉన్న వ్యక్తిని నేను కాదు అని చెప్తాడు. ఇంకేం చెప్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ విషయం ఏంటంటే మొదట ఏంటంటే ఐ వాజ్ నాట్ కాల్డ్. చూడండి ఇది ఐ వాజ్ నాట్ కాల్డ్. ఇది ప్యాసివ్ వాయిస్ పాస్ట్ సింపుల్లో నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఐ వాజ్ నాట్ కాల్డ్ అంటే నన్ను పిలవలేదు. ఫస్ట్ విషయం ఏంటంటే నన్ను పిలవలేదు. దేనికి ఫర్ యాన్ ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ కోసం నన్ను పిలవలేదు. ఇది ఫస్ట్ పాయింట్. యాజ్ యూ ఆల్ హ్యావ్ సస్పెక్టెడ్. యాజ్ యూ ఆల్ హ్యావ్ సస్పెక్టెడ్ అంటే మీరందరూ అనుమానించినట్లు నన్ను విచారణ కోసం పిలవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ పాయింట్. ఐ వాజ్ కాల్డ్ జస్ట్ టు గివ్ మై స్టేట్మెంట్. ఓకే, కేవలం పిలిచారు దేనికోసం. టు గివ్ మై స్టేట్మెంట్ నా స్టేట్మెంట్ని ఇవ్వడానికి కోసం నన్ను పిలిచారు. రిగార్డింగ్ దిస్ కేస్ ఈ కేసుకు సంబంధించి నా స్టేట్మెంట్ ఇవ్వడానికి నన్ను పిలిచారు. ఓకే, తర్వాత టు టెల్ ద ట్రూత్ నిజం చెప్పాలంటే ఐ ఆమ్ నాట్ ఈవెన్ ద అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఐ ఆమ్ నాట్ ఈవెన్ ద అక్యూజ్డ్. ద అక్యూజ్డ్ అంటే నిందితుడు. ఓకే, ఐ ఆమ్ నాట్ ద అక్యూజ్డ్ నేను నిందితుడిని కాదు. ఇక్కడ ఈవెన్ అంటే కూడా అన్నమాట. అంటే నేను నిందితుడిని కూడా కాదు. ఇన్ దిస్ కేస్ ఈ కేసులో నిజం చెప్పాలంటే నేను ఈ కేసులో నిందితుడిని కూడా కాదు. అండ్ మరియు నో డెసిషన్ హ్యాస్ బీన్ మేడ్ టు అరెస్ట్ మీ. ఓకే, టు అరెస్ట్ మీ నన్ను అరెస్ట్ చేయడానికి నో డెసిషన్ హ్యాస్ బీన్ మేడ్ ఎలాంటి డెసిషన్ తీసుకోబడలేదు. ఇది కూడా ప్యాసివ్ వాయిస్ ఉంది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ప్యాసివ్ వాయిస్. ఓకే, ఎలాంటి డెసిషన్ తీసుకోబడలేదు. దేనికి టు అరెస్ట్ మీ నన్ను అరెస్ట్ చేయడానికి. నేను ఈ కేసులో నిందితుడిని కూడా కాదు నిజం చెప్పాలంటే అని చెప్తున్నాను అనమాట. తర్వాత రిపోర్టర్ ఏమడుగుతుందండి ఇంకా వన్ మోర్ క్వశ్చన్ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్ ఇంకొక క్వశ్చన్ సార్ అని అనగానే దానికి మినిస్టర్ చెప్తుండు ఐ ఆమ్ వెరీ టైర్డ్ వీ కెన్ టాక్ లేటర్. ఐ ఆమ్ వెరీ టైర్డ్ నేను చాలా అలసిపోయాను. వీ కెన్ టాక్ లేటర్ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ నేను అక్కడికి వెళ్ళడం లేదు అని చెప్తాడు. దానికి ఈ రిపోర్టర్ అంటుంది సార్ వి వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ కేస్. సార్ వి వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ కేస్ మేము ఈ కేసు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాము అని అంటుంది. ரொம்ப டயர்டா இருக்க. நான் எங்க போயிட போறேன்? இங்க தானே இருக்க. அதே சார் இன்னைக்கு உங்க சார்
కార్లో ఎక్కేసి వెళ్తుంటాడు అనమాట. వెళ్తుంటే అప్పుడు సీఎం కాల్ చేస్తారు, సీఎం తోటి మాట్లాడుతుంటాడు. సీఎం, ఇట్స్ మీ రాజన్. సీఎం, నేనే రాజన్ని అని అంటాడు. అనగానే సీఎం చెప్తున్నాడు అనమాట, మై జాబ్ ఈజ్ నాట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ ఆల్ యువర్ మిస్టేక్స్. మై జాబ్ ఈజ్ నాట్, నా జాబ్ ఇది కాదు, ఏం కాదు, టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం నా జాబ్ కాదు. ఫర్ ఆల్ యువర్ మిస్టేక్స్, నీ తప్పులన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం నా జాబ్ కాదు. ఇఫ్ యు థింక్ దట్ ఐ విల్ డూ ఏ ఫేవర్ దిస్ టైమ్. ఓకే, ఇఫ్ యు థింక్, నువ్వు అనుకుంటే, ఏమనుకుంటే, ఐ విల్ డూ ఏ ఫేవర్ దిస్ టైమ్, ఈసారి నేను నీకు ఫేవర్ చేస్తానని నువ్వు అనుకుంటే, యు ఆర్ మిస్టేకన్, పొరపాటు పడినట్లే అన్నట్లు అనమాట. ఓకే, ఇఫ్ యు థింక్ దట్ ఐ విల్ డూ ఏ ఫేవర్ దిస్ టైమ్, యు ఆర్ మిస్టేకన్, ఈసారి నేను నీకు హెల్ప్ చేస్తానని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటే. ఇంకేం చెప్తుందంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సే, నువ్వు చెప్పబోతున్నట్లయితే, ఏం చెప్పబోతున్నట్లయితే, దట్ యు డోంట్ నో ఎనీథింగ్, యు డోంట్ నో ఎనీథింగ్ అంటే నీకేమీ తెలియదని నువ్వు చెప్పబోతున్నట్లయితే, దట్ మీన్స్, దాని అర్థం, యు డిడెంట్ డూ ఎనీథింగ్, ఏమీ చేయలేదని నువ్వు చెప్పబోతున్నట్లయితే దాని అర్థం నువ్వేమీ చేయలేదని కాదు. రిమెంబర్, గుర్తుపెట్టుకో, ఐ కాన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్, ఐ కాన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్, ఈ కేసులో నేనేమీ చేయలేను, బాయ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అనమాట. ఓకే, తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ యూ విల్ నెవర్ మిస్ అవర్ లేటెస్ట్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ ఇంగ్లీష్ విత్ మూవీస్.